నిన్న ఆదివారం మా ఊర్లో కాటమరాజు స్వామికి పొంగళ్ళు పెట్టారు. వర్షాలు పడడం కోసం దేవుడికి సంబరంలాగా చేసుకుంటూ ఊర్లో అంతా చేసి పొలాల్లో దేవుడి గుడి ఉంటది. చిన్న అంటే శిలల్లాగా. అక్కడికెళ్ళి పొంగళ్ళు పెట్టి ఆ తర్వాత కొంచెం బలి కూడా ఉంటది. అవన్నీ చేసి అక్కడే భోజనాలు చేసి ఇంటికొస్తారు. మా ఊరికి ఉత్తరం వైపు ఉన్న పొలాల్లో కాటమరాజు స్వామి ఉన్నారు. వర్షాల కోసం ఆ పొలాల వాళ్ళందరూ కలిసి చందాలు వేసుకొని ఇదంతా జరుపుతారు. ఫుల్ వ్లాగ్ వచ్చేసి యూట్యూబ్‌లో పెడతాను. సంబరం అంతా ఎలా జరిగింది ఏంటి అని. వర్షం విషయం అంటారా? చేయడం వరకే మన బాధ్యత. దేవుడు కనికరిస్తే ఎమ్మటే పడిద్ది. లేదంటే ఒక 2 రోజులు ఆగి పడతది. పూర్వీకుల నుండి వచ్చేది కాబట్టి ఇది ఒక నమ్మకం, ఆచారంలాగా అలా జరిగిపోతుంది. కాటమరాజు స్వామి యాదవ వంశానికి చెందిన వాళ్ళంట. సో అందుకని అక్కడ పూజ చేయడానికి యాదవ వంశాలు వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు. దేవుడి కోసం కోసిన కోళ్ళు మేకలన్నీ మా కడుపులోకి పోతాయి. అన్నీ మర్చిపోయి ఒక చోట గ్యాదర్ అయ్యి సంబరంలాగా చేసుకుంటారు. అండ్ ఆ కొద్దిసేపు చాలా చాలా బాగుంటది. ఈ ఊర్లలో వర్షాల కోసం ఇలాంటి పూజలు ఏదైనా చేస్తారా? ఇంకా మా ఊర్లో గంగమ్మ తల్లికి, పోలేరమ్మకి, జమ్మి చెట్టుకి ఇలా అన్ని రకాలు చేస్తారు.